అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఈ కమెంట్స్, ఏ వీడియోలో చూసినా ఈ కమెంట్స్. ఇప్పుడేంటి మేము ఒప్పుకోవాలి. హిందువులు మాత్రమే టార్గెట్ చేశారు. హిందువులనే చంపారు అని ఒప్పుకోవాలి. ఈ దేశ జనాభా 98% మంది ఉన్న హిందువులలో వాళ్ళందరూ కూడా 1%కి వచ్చేస్తున్నారు. హిందువులందరూ ప్రమాదంలో ఉన్నారని మేము ఒప్పుకోవాలి. అంతే కదా? ఎప్పటిలాగే మీరందరూ హిందూ ఖత్రే మే హే అనుకుంటూ ప్రచారాలు చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఖత్రేలోనే ఉన్నారు, మీరు ప్రమాదంలోనే ఉన్నారు అని మేము నమ్మాలి. అండ్ మేము ఒప్పుకోవాలి. అంతే కదా మీకు కావాల్సింది? సరే, ఒప్పుకుంటున్నాం. టెర్రరిస్టులు అందరూ కలిసి హిందువులు మాత్రమే అక్కడికి వస్తున్నారనేసి ముందే తెలుసుకొని హిందువులను చంపడానికే వచ్చారు, వాళ్ళ హిందువులే టార్గెట్, నాన్ ముస్లిమ్స్ కాదు అని కాసేపు నమ్ముదాం అనుకోండి. మరి సుశీల్ నతానియల్, జేసీ చంద్రమౌళి, సర్తాగే హేలియాంగ్ మేము హిందువులం కాదు క్రిస్టియన్స్ అని చెప్పినప్పుడు పలస్తీన్ ఇష్యూని రైజ్ చేసి ఇజ్రాయెల్కి క్రిస్టియన్ సపోర్ట్ కాబట్టి వాళ్ళని కూడా కాల్చి చంపారు. మరి వీళ్ళ ప్రాణాలు పోవడానికి మీ హిందువుల కారణమా? మరి హిందువులు మాత్రమే చంపుతున్నారు, వాళ్ళు మాత్రమే టార్గెట్ అన్నప్పుడు ఈ ముగ్గురిని బలి తీసుకున్నది ఎవరు? టెర్రరిస్ట్లా మీరా? వీళ్ళ అమాయకపు ప్రాణాలకి మీరే బాధ్యులవుతారా? కొన్ని వేల మంది క్రిస్టియన్స్ని చంపినప్పుడు అది ఏ ఇష్యూ మీద అయినా కానీ ఇంటర్నెట్ బంద్ చేసినా, లోపల విషయాలు బయట తెలియకపోయినా, అంత వైలెన్స్ కళ్ళ ముందు జరుగుతున్నా సరే దేశ ప్రధాని మోడీ వెళ్ళడం కాదు కదా, కనీసం మాట్లాడలేదు. అప్పుడు మీరంతా ఏమైపోయారు? వాళ్ళు భారతీయులు కదా, లేక మీరు భారతీయులు కదా? ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ నగ్నంగా ఊరేగిస్తే మరి సాటి భారతీయుడిగా మీకు దేశభక్తి లేదా మాట్లాడడానికి? మీ దేశభక్తికి క్రిస్టియన్ అనేది అడ్డొచ్చిందా? మన ప్రవీణ్ అనే ఇష్యూ జరిగినప్పుడు కమెంట్ సెక్షన్ లోకి వచ్చి ఇష్టానుసారమైన బూతులతో మాట్లాడి శవాల మీద పేలాలు వేరుకుంటున్నారు, వీళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు, శవాల మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు అని ఇష్టానుసారమైన ట్రోల్స్ చేసుకుంటూ మీడియాకి వ్యాఖ్యానాలు చేసే ప్రతి టెర్రరిస్ట్ కూడా నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? నిన్న ఒక వీడియోలో పాపం ఒక ఆమె చనిపోయిన వాళ్ళ భర్త గురించి తన గోడును వెళ్ళబుచ్చుకోవడానికి తన బిడ్డను పట్టుకొని బీజేపీ నేతకి తన ఆవేదనని చెప్పుకుందామని అనుకుంటే ఆ బిడ్డను తీసుకొని మీడియాకి చెప్పు హిందువులు ప్రమాదంలో ఉన్నారు, హిందువులు మాత్రమే టార్గెట్ లో ఉన్నారు, హిందువుల్ని చంపారు అని చెప్పు అని బలవంతం చేస్తున్నాడు ఆయన, ఒక బీజేపీ నేత అనుకుంటా. మరి మీరు ఇప్పుడు చేసేదేంటి? దీన్ని కదా శవాల మీద పేలాలు వేరుకోవడం అంటే? हिंदू वाले अपनी बोलून आपकी सिलेंड अपनी बोलून हिंदू वाले भी रखे बोलून कल रात में बोले हिंदू वाले भी रखे बोलून बोलून अपनी अपनी के कलमा पढ़ते जाने ना जानी ना बोलून इधर बोलून सिर्फ बोलून दायित्व हमारा అన్న చనిపోయిన బాధలో మేముండి మా ప్రయత్నాలు ఏవో మేము చేస్తుంటే మాకు జస్టిస్ రాకపోయినా సరే గవర్నమెంట్ మా గోడేదో మమ్మల్ని చూస్తుంది అని చెప్పేసి మా పనిలో మేముంటే ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేసి కామెంట్లు చేసి అండ్ అలాగే నేను పెట్టిన వీడియోకి ఒక అతను దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, మమ్మల్ని హేళన చేశారు కదా, కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది అనే ఒక కమెంట్ చేస్తే దాన్ని నేను పిన్ చేశాను. పిన్ చేసినప్పుడు వచ్చి టెర్రరిస్టులు కర్మఫలం అంటున్నారు చూడు, అంత దారుణంగా చనిపోతే కర్మఫలం అంటున్నారు, వీళ్ళు అసలైన టెర్రరిస్టులు అని కిందకు వచ్చి కామెంట్లు చేస్తున్నారే. అన్నను చంపేసినప్పుడు ఇష్టానుసారంగా బండి మీద అంత రక్తం చెందిన అనే ఆధారాలు చూపించిన కుక్క చావు చచ్చాడు, కర్మఫలం అనుభవించుకున్నాడు, కర్మ ఎవరిని వదిలిపెట్టదో అని ఇష్టానుసారంగా ట్రోల్ చేసి వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో అంతా తిప్పి మా ప్రతి వీడియోలకు వచ్చి కమెంట్లు చేసినప్పుడు మరి మీరు టెర్రరిస్టులు కాదా? అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అంటే మీరు ఏదో సామెత ఉంటుంది కదా, మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అని. అంటే ఈ లెక్కన మీరు టెర్రరిస్టులను ఒప్పుకుంటున్నారనమాట. ఈ విక్టిమ్ కార్డ్స్ డ్రామాస్ ఆపేసేయండి, అర్థమవుతుందా? అందరికీ తెలుసు నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. మరుగైనదేది దాగి ఉండదు, రహస్యమైనదేది బయలుపడక మానదు.